పరలోకమందు ఉన్నటువంటి దేవుడి ఆలోచనలో మనం ఎలా ఉండాలని కోరుకున్నాడు తెలుసా? ఒకరోజు పరిశుద్ధాత్ముడు పౌలు గారితో ప్రేరేపించి రాయించిన మాట రోమాపత్రిక 13:14 మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించిన వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకునేటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. యేసుక్రీస్తుని ధరించిన వారుగా ఉంటున్నటువంటి మీరు శరీరాన్ని ఎలా సుఖపెట్టుకోవాలి, శరీర కోరికలు ఎలా తీర్చుకోవాలని శరీరం విషయంలో ఆలోచించుకోకండి. మనం శరీర సంబంధులు కాదు. మనం యవనస్తులుగా తెలుసుకోవాలి ఈ విషయం. శరీరాన్ని పోషించుకోవడానికి మనం క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు. మనం శరీర కోరికలు, శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి మనం క్రీస్తు యొక్క పిల్లలం. మనం ఇప్పుడు శరీరాన్ని ధరించుకున్న వారిగా శరీరాన్ని ఎలా సుఖపెట్టాలని, శరీర కోరికలు ఎలా తీర్చుకోవాలనుకుని శరీరం గురించి ఆలోచించుకోవద్దు. ఇది ఏ విషయంలోనైనా ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, నిజంగా చెబుతున్నా, ఒక సైకలాజికల్ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. కొంతమంది అమ్మాయిలు వెళ్తూ ఉంటుంటారు, అబ్బాయిలు రెడీ అవుతూ ఉంటుంటారు. వాళ్ళు రెడీ అవుతుంటున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ప్రజలు చూస్తుంటున్నప్పుడు చాలా అట్రాక్టివ్గా కనబడడానికి మంచి టీషర్ట్స్ వేస్తూ ఉంటుంటారు, తర్వాత జీన్స్ వేస్తూ ఉంటుంటారు, లిప్స్టిక్ కొడతా ఉంటుంటారు, లేదంటే వేరే డ్రెస్సులు వేసుకెళ్తూ ఉంటుంటారు. వెస్ట్రన్ టైప్ లాంటి డ్రెస్సులు వేసుకెళ్తుంటారు చూడండి. అబ్బాయిలు కూడా వాళ్ళు షర్ట్ విడిచిపెట్టాడమో టీ షర్ట్ వేసుకుని, జుట్టు అమ్మాయి అబ్బాయి ఏదో ముందుకు వచ్చి వస్తేనే కానీ ఓ అబ్బాయి అనుకోవాలి. ఎందుకంటే మరి జుట్టు వెనకాల అమ్మాయిలా ఉంటుంది. వీళ్ళు జీన్లు టీ షర్ట్ వేస్తారు, ఈ అబ్బాయి జీన్లు టీ షర్ట్ వేస్తారు. వీళ్ళ జుట్టు దురుకుంటారు, ఇతను జుట్టు దురుకుంటాడు. ముందుకు వస్తేనే కానీ తెలియదు ఫేస్ చూసి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎలా వెళుతున్నారు అనుకోండి, అమ్మాయిలు అంత అలా మేకప్ అవుతున్నాడు, బయట అబ్బాయిలు చూడగానే ఎలా ఉంటుందో తెలుసా? చాలా అట్రాక్టివ్గా కనబడతారు. నేను అడుగుతున్నాను సైకలాజికల్, అలాగే వెళుతున్న అమ్మాయిని ఇష్టపడ్డ వాడికి నీ భార్యగా చేసుకుంటారు అని అడిగితే అంటాడు తెలుసా? చచ్చే అంటాడు. ఆలోచన ఎందుకు వచ్చింది? ఇష్టం, అవసరానికి ఉపయోగించుకోవాలని కోరిక. అది చూసారా? ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? శరీరాన్ని మీరు ఏవి కూడా ఆలోచించొద్దు. శరీరాన్ని అలంకరించుకోవాలనుకునో, శరీరాన్ని సుఖపెట్టుకోవాలనుకునో, శరీర కోరికలు తీర్చుకునో శరీరం గురించి ఆలోచించుకోవద్దు. ఎందుకంటే ఈ శరీరానికి మెరుగులు దిద్దే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. అది రోడ్డు మీద నిన్ను 10 మంది చూస్తున్నప్పుడు వాళ్ళకి ఇష్టంగానే ఉంటుంది, కానీ తన భార్యగా చేసుకోవడానికి ఇష్టంగా ఉండదు. కుటుంబంలో పాటు కలిసి ఉండడానికి ఇష్టపడరు. మరి ఎందుకు అమ్మాయి అంటే నీకు ఇష్టం అంటే కోరిక తీర్చుకోవడానికి బాగుంది. అబ్బాయి కూడా అంతే, ఇటు హీరోలాగా ఉన్నాడు, పోనీ ఆ హీరో లాంటి వాడు నీ దగ్గరికి కావాలా, నీకు భర్త కంటే చిచ్చి ఆ పోకిరి వాడు అంటావు. మరి నీకు ఎలాగ ఇష్టపడ్డాడు? కోరికలు తీర్చుకోవడానికి. ఇది సైకలాజికల్గా మాట్లాడుతున్నటువంటి మాట. హ్యూమన్ సైకాలజీ అంతే. ఇదిగని అడిగితే ఒక అమ్మాయిని కుటుంబంలోనికి వెళ్ళినప్పుడు ఇవి ఎక్కడ సంబంధాలకు వెళ్ళారనుకోండి, అమ్మాయిని ఎలా కావాలని కోరుకుంటారు? మంచి టీ షర్ట్ వేసుకుని వచ్చి, జీన్ వేసుకుని వచ్చి, జుట్టు విరబూసుకుని, ఇటు కొట్టుకుని మీ ముందు కూర్చున్నది అనుకోండి. ఎరా అబ్బాయి, అమ్మాయి ఎలాగున్నది ఏమంటాడు చెప్పండి. ఇది ఇప్పుడే ఎలాగున్నదంటే పెళ్ళి అయిన తర్వాత ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా అదే అమ్మాయి దగ్గరికి వచ్చాడు అబ్బాయి మొత్తం జుట్టు అంతా విరబూసి తీసుకున్నాడు, దాంట్లో ఇలాగే వేల వేసేసుకుని మీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అనుకోండి, అమ్మాయి ఇదిగో అబ్బాయి. అప్పుడు ఏమనుకుంటాం? ఇది ఎలా చూస్తుంటే ఇది ఎలా పూసలు అమ్ముకునే వాళ్ళ ఉన్నట్టు ఈ నాకు భర్త అనుకుంటారు. అనుకోరు చెప్పండి? ఖచ్చితంగా అనుకుంటారు. మీరు ఎలా ఉండాలి? చక్కగా నీట్గా రెడీ అయ్యి ఒక ఫార్మల్ డ్రెస్ వేసుకుని చక్కగా వినయంగా వచ్చి మీకు ఇద్దరు కూర్చున్నాడు అనుకోండి, నచ్చుతుంది. ఒక అమ్మాయి చక్కగా ఒక జడ వేసుకుని ఒక మంచి పంజాబ్ డ్రెస్ వేసుకుని అలా కూర్చున్నది అనుకోండి, నచ్చుతారు. సంస్కారంగా ఉన్నది అనుకుని బయట చూస్తున్నప్పుడు దానికి అట్రాక్ట్ అవుతారు. అది ఎలాంటిదంటే శరీర సంబంధమైన కోరిక కావాలని కోరుకుంటారు. కానీ ఎలాంటిగా కావాలి లైఫ్లో నన్ను కోరుకుంటారో తెలుసా? సాంప్రదాయంగా ఉంటేనే కోరుకుంటారు లైఫ్లో. అది ఆలోచించుకోవాలి. ఎలాగ ఉండాలి? క్రైస్తవ పిల్లలు చూసేటప్పటికి ఒక నిమ్రత కనిపించాలి వాళ్ళతో. క్రైస్తవ పిల్లలు చూసేటప్పటికి వాళ్ళందరూ ఎలా ఉండాలని అడిగితే చక్కగా భక్తుల్లా వాళ్ళకి కనిపించాలి. అలా ఉన్న వాళ్ళే కోరుకుంటారు. ఈ పరిస్థితిని మనం ఎప్పుడైతే ఆలోచించగలుగుతున్నామో మన ఉద్దేశం అది. అందుకని జ్ఞాని అని సొలొమోను ఏమని రాశాడు తెలుసా? సామెతల గ్రంథం 31:30 చూడండి ఒకసారి. ఏమని చెప్తున్నాడు? అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, అందం ఏంటి, సౌందర్యం ఏంటి? రెండు ఒకటి కదా? రెండు ఒకటైతే దానికి స్పేస్ చేయడు దేవుడు. రెండు వేరుగా ఉన్నాయి కనుక దాన్ని రాశాడు. అందమేంటి, సౌందర్యం ఏంటి? దేవుడు మీకు ఏది ఇచ్చాడో అది అందం. మీరు బ్యూటీ పార్లర్కి వెళ్తారు చూడండి, అది సౌందర్యం. అందాన్ని నమ్మితే ఆ అందం ఒక రోజు ఏమో తెలుసా? ముడతలు పడిపోతుంది ఒక రోజు. దాన్ని నమ్ముకుని జీవితాన్ని పాడు చేసుకోవద్దు. గుణం కావాలి. మేము సౌందర్యం వ్యర్థమని ఎందుకంటాడు తెలుసా? నువ్వు వచ్చేటప్పుడు మీరు చాలామంది పేరుల వాళ్ళు రాసుకుంటారు, ఇప్పుడు ఉందా? సౌందర్యం వ్యర్థం. జ్ఞాని సామాన్యంగా రాలేదు ఈ మాటలో. ఇప్పుడు ఏమన్నది తెలుసా? మట్టుకు ఇదిగో క్రీస్తుని ధరించుకున్నటువంటి యవనస్తులు పిల్లలారా, మీరందరూ క్రైస్తవ బిడ్డలారా, మీరు చేయవలసింది ఏంటి తెలుసా? శరీరం గురించి ఆలోచించొద్దు. శరీరం ఎలాంటిదని అడిగితే ఇదిగో ఈ జీవితాన్ని నాశనం చేయడానికి అది ఉంటుంది. ఈ శరీరంతో దేవుని పనిచేసే పిల్లలుగా మనం ఉండాలి.